ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి గంజ్ మైదాన్లో ఇళ్ల స్థలాలపై ముఖాముఖి సమావేశం. పేదలందరికీ 80 గజాల ఇంటి స్థలం ఇస్తానని హామీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 2012 నుండి 2013 సంవత్సరాల్లో ఇళ్ల పట్టాలు పొందినవారితో పాటు ఇప్పటివరకు ఇంటి స్థలం లేని పేద ప్రజలతో సంగారెడ్డి గంజ్ మైదాన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, కిరాయి ఇళ్లలో ఉండే వారి కష్టాలు నాకు బాగా తెలుసు. నేను కూడా 22 సంవత్సరాలు కిరాయి ఇంట్లోనే ఉన్నాను. అందుకే మీకు సొంత ఇంటి స్థలం ఉండాలనే ఆలోచనతో ఈ ప్రయత్నం చేస్తున్నాను అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 సంవత్సరంలోనే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి సంగారెడ్డిలోని సుమారు 5500 మంది పేద ప్రజలకు ఒక్కొక్కరికి 80 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇప్పించానని గుర్తు చేశారు. అలియాబాద్, తోగర్పల్లి ప్రాంతాల్లో అప్పట్లో కేటాయించిన ఆ స్థలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తన 10 ఏళ్ల పాలనలో వేరే అవసరాలకు వినియోగించిందని విమర్శించారు. మీకు అప్పట్లో ఇచ్చిన స్థలాల గురించి ఈ 10 ఏళ్లలో ఒక్కరైనా ఎందుకు ప్రశ్నించలేదు అని ప్రజలను ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ ప్రతి పేదవాడికి ఇంటి స్థలం కల్పించేందుకు ముందుకు వచ్చామని, సంగారెడ్డి, కంది మండలాల్లో సుమారు 200 ఎకరాల భూమి సేకరణకు జిల్లా కలెక్టర్తో ఇప్పటికే చర్చలు జరిపానని తెలిపారు. ఈ జనవరి నుంచే ప్రక్రియ ప్రారంభించి వచ్చే నవంబర్ నాటికి ఒక కొలిక్కి తీసుకువస్తానని, భూసేకరణ పూర్తయిన వెంటనే మళ్లీ ప్రజలతో సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. సర్టిఫికెట్లు లేని వారు కూడా మున్సిపల్ కమిషనర్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటుకు 1000 రూపాయలు, క్వార్టర్ సీసా కోసం జీవితాలను నాశనం చేసుకోకండని హెచ్చరించారు. ప్రతి నెల 5000 రూపాయలు ఇంటి కిరాయి చెల్లిస్తే ఏడాదికి 60,000 రూపాయలు, 10 ఏళ్లకు 6 లక్షల రూపాయలు నష్టపోయారని పేర్కొన్నారు. ఆ రోజే సరైన నిర్ణయం తీసుకుని ఉంటే ఈ డబ్బు మీ చేతిలో ఉండేది అని అన్నారు. తాను ఓడిపోయినప్పుడు బాధపడలేదని, తాను ఓడిపోవడం వల్లే తన భార్య నిర్మల జగ్గారెడ్డి కార్పొరేషన్ చైర్పర్సన్ అయ్యారని చెప్పారు. 4.5 ఏళ్లు తన వద్ద డబ్బులు ఉంటాయని, కాని ఎన్నికల సమయానికి మాత్రం డబ్బులు ఉండవని సరదాగా వ్యాఖ్యానించారు. తాను కూడా ఓటుకు డబ్బులు ఇవ్వగలనని, కాని అలా ఆలోచించే మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశారు. 10 ఏళ్లు అధికారంలో లేకపోయినా ఇప్పుడు అధికారంలో ఉన్నామని, తాను చెప్పిన మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. చివరగా, జగ్గారెడ్డిగా నేను మాట ఇస్తున్నాను. సంగారెడ్డిలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి తప్పకుండా 80 గజాల ఇంటి స్థలం ఇస్తాను అని స్పష్టమైన హామీ ఇచ్చారు. నీ దగ్గర ఉంటే నువ్వు కూడా వంచుకోవాలి ఈయనకన్నారంట. నా ప్రాబ్లం ఏంది, నేను అప్పుడు పైసలు వస్తాయి, ఎలక్షన్ అప్పుడు నాకు పైసలు ఉంది. నాది ఒక పెద్ద నాకే అర్థం కాదు. నేను 5 ఏళ్ళు ఎలక్షన్లకు 4.5 ఏళ్ళు వచ్చా అడిగిన వాళ్ళకు. ఇక దొరికిన వాళ్ళు అదృష్టవంతులు, దొరికిన దురదృష్టవంతులు. దాన్ని నేనేం చేయలేదు దానికి. కానీ ఆ ఎలక్షన్ ముందు నాకు రూపాయి ఉంటుంది మళ్ళా. అది నాకు శాపం. అది మీ తప్పు కాదు, అది నాకు శాపం. అది మీదేం తప్పు అంటలే. కానీ పోలీసులకు తెలుసు. హరీష్ రావు నాకు ఏమరా అంటే అది చెప్పాడు. అని ఈ లోకల్ కంటే హరీష్ రావు డబ్బులు పంపించిండు. సంగారెడ్డి నియోజకవర్గం మధ్య 27 కోట్ల రూపాయలు పంపించిండట. 27 కోట్లు. అవునా రవి? అయితే మన పైసలు లేవని హరీష్ రావుకి తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు. దగ్గర పైసలు ఉంటే ఎలక్షన్ టైంలో ఆయన గుర్తప్పుడు వస్తాడు, గుర్తప్పుడు పండుగలు చేస్తాడు, పబ్బాలు చేస్తాడు, పని చేస్తాడు. ఆ ఎలక్షన్ టైం రూపాయి ఉండదు. ఆయన సంగతి అంటే మనం ఈజీగా కొట్టవచ్చు పబ్లిక్ తోటి అనేది వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉన్నది. ఇక నా పైసలన్నీ పండుగలకు, పబ్బాలకు, అడిగిన వాళ్ళకి ఇచ్చు అయిపోయింది. ఇక పోలీసు వాళ్ళేమో చేతులు ఎత్తేసి డిఎస్పీ దర్శియాలు మీరు చేతనైతే పంచుకోండి, లేకపోతే పోండారు. ఒక ఇద్దరికి టీఆర్ఎస్ ఇస్తుంటే వీడు పోయి సంతు పోయి మీరు పైసలు తీసుకోకుండా ఆ ఓటర్స్ ఆపిందంట. వాళ్ళు ఏమన్నారు చెప్పాలా? ఏం సార్ మీరు జగ్గారెడ్డి కూడా పైసలు ఇస్తలేడు. ఇప్పుడు వీడు అన్నాడంట, అదేనమ్మా ఎప్పుడు అడినప్పుడు ఇస్తాడు కదా, ఎలక్షన్ అప్పుడే కదా అనే దగ్గర ఉన్నాయి కదా అంటే, కరెక్టే సార్ మా పరిస్థితి కూడా అట్లే ఉంటుంది కదా, పాతది లెక్క వేరు కానీ కొత్త లెక్క కొత్తది కదా అని ఆమె అన్నదంటే, మా కడుపు మీద కొట్టకూడదు సార్, ఎందుకు కొడతారు అని వీళ్ళు అన్నదంట.
వీడు నాకు ఫోన్ చేసి, ఎందుకంటే నాకు చెప్పకుండా ఎవరేం చేయొద్దు. వీడు అన్నాడు, అన్న మరి పోలీసు అనే మాట్లాడినారు, ఈ ఇద్దరు డబ్బులు తీసుకునే ఓటర్స్ని నేను ఆపితే వాళ్ళేమో మా కడుపు మీద కొట్టొద్దని వాళ్ళన్నారు నేను ఆపినా, నన్ను ఏం చేయమంటావు అని నన్ను అడిగాను. వీడేమన్నాడు, నాకేమో 2 రోజుల ముందు ఎలక్షన్కి రాను, మీకు తెలుసు కదా వస్తాడా, నేను ఓట్లు ఎక్కువ అడిగిన ఎక్కువ మీరే ఇస్తారు ఒకసారి, అది అయిపోతుంది. నేను హైదరాబాద్లో ఉంటా ఎలక్షన్ రోజు 2 రోజుల ముందు. అయితే లాస్ట్కి ఏమైంది, మీకు అన్నారే ఇప్పుడు ఏమన్నది అంటే, వద్దు మా కడుపు కొట్టకుండా 2,000 మా కడుపు కొట్టకుండా నన్ను అన్నారన్నా అంటే, నేను మీనికేమన్నా అంటే, అరే వద్దురా వదిలేనురా, ఇప్పుడు నేను వచ్చి పోలీసులను అదరగొట్టి బెదరగొట్టి ఆ ఓటర్లను మీకు పైసలు అందకుండా నేను ఎమ్మెల్యే గెలిస్తే, అరే అంతో ఇంత 10,000 మంది పైసలు అటో ఇటో నాకు తెలిసే కానీ నియోజకవర్గం మొత్తం సంగారెడ్డి ఒక్కటే కాదు, సంగారెడ్డితో పాటు నియోజకవర్గంలో 30,000 మంది వాళ్ళు పైసలు ఇచ్చారు. నేనేమన్నంటే, ఆ 30,000 మంది జగ్గారెడ్డి ఒకవేళ ఆ టీఆర్ఎస్ వాళ్ళని పోలీసులను ఎదుర్కొని నేను ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ పైసలు అందరూ 5 ఏళ్ళు నన్ను తెచ్చుకుంటారా? జగ్గారెడ్డి ఎమ్మెల్యే మా కడుపు కొట్టి మాకు పైసలు అందకుండా ఆయన ఎమ్మెల్యే గెలిచిండని అంటారా? ఎమ్మెల్యే కావాలంటే వాళ్ళ కడుపు కొట్టలేదు అని చెడ్డైపోయి నా కూతుర ఎలక్షన్ వదిలేండి అని చెప్పిన వీరికి. అర్థమైందా మీకు? ఏమర్థమైంది చెప్పండి? నేను ఎమ్మెల్యే గెలవకపోయినా సరే ఓటర్ల కడుపు కొట్టకుండా వాళ్ళకి అందే 1,000, 2,000 అందకుండా చేయకుండా అని చెప్పిన వీరికి. అది జగ్గారెడ్డి. మీ బుర్రకి ఎక్కింది తెలియదా? ఏదో సినిమాలో నవల చూసినట్టు వింటున్నారు. సైలెన్స్. ఇందిరా కాలనీ రిక్షా కాలనీ ఉన్నారు ఎవరు? నాల్సాబ్ గడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాల్సాబ్ గడ్డ అరే నేను ఏం చెప్తాను, మీరు కూర్చోండి. ఓకే, ఇక్కడ కూడా సర్టిఫికెట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. దింపు, తొందర దింపు కెమెరాలో. రాజా నువ్వు కూర్చో, ఇట్లా ప్రెస్ వాళ్ళ బయట ప్లీజ్. ప్రశాంత్ నగర్ కాలనా? శాంతినగర్ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? శాంతినగర్ వాళ్ళు. ఓకే అమ్మా, శాంతినగర్ ఎక్కడమ్మా? నాందేడ్ కాలనీ. ఓకే ఓకే, జస్ట్ నేను ఒకటినండి, మీరు ఎవరెవరైతే కంప్లీట్ ఉన్నారు. నీకు కొన్నా నేను మొన్ననే కొన్నాయి మీకు. ఇప్పుడు నేను ఉన్న ఇల్లు మొన్ననే కొన్నా. ఇదే 22 సంవత్సరాలు కిరాయికి ఉన్నా. వినండి, ఇక్కడ బాబు యోగా అరే బాబు, అరే ఇది ఇక్కడ తీసుకురారా కుర్చీలు అవి. అరే కిట్టు, ఆ కుర్చీని ఇక్కడ తెప్పి. ఎదురా అట్లేరా, ఇక్కడ అరే పొండిరా, కూర్చోపోండి. वो कुर्सी में बैठ पीछे जाके. अंदर पक्का जरगंడి. మహేష్ ఇట్రాను, పక్క జరగండి. బొమ్మడి
పోచమల్లులకు లే ఇక్కడ రైట్. కూర్చో కూర్చో. సర్టిఫికేట్లు లేవు. ఈ గంజి మైదాన్లో ఇందిరాగాంధీ వచ్చింది ఈడ. ఇది ఆ డయాస్ మీద మీరు చూసిరు ఎవరన్నా ఇందిరాగాంధీ ఈడ? చేతులు ఎప్పుడు ఇందిరాగాంధీ ఈడికి వచ్చింది మాట్లాడింది? ఇందిరాగాంధీ ఇదే గంజి మైదాన్లోకి వచ్చి ఈడ మాట్లాడింది. ఎప్పుడు ఆమె ఎంపీ ప్రైమ్ మినిస్టర్. ఆయన మన్మడు రాహుల్ గాంధీ ఈడికి వచ్చిండు, రాష్ట్రం వచ్చిండు, నా దగ్గరికి స్పెషల్గా వచ్చిండు, నా కోసం స్పెషల్గా వచ్చిండు. ఆయన వచ్చిండు, ఈడ నిలబడ్డాడు, దగ్గర తీసుకున్నాడు. ఇది మీరు ఇట్లా అందరు కూర్చున్నారు. కానీ ఒక ఇందిరాగాంధీ మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ఓడగొడితే ఏమన్నా అర్థం ఉందా? ఇదేమన్నా ఉందా? మీరే చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడ ఇందిరాగాంధీ, ఎక్కడ ఆయన మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చి జగ్గారెడ్డి మీద భుజం చేయేస్తే సంగారెడ్డి పబ్లిక్ నేను ఆయన ఇన్సల్ట్ చేసిననే ఫీల్ అయిపోయినా. నేను ఇంకా షాక్లో ఉన్నా. నేను రాహుల్ గాంధీ గంజి మీదకి వచ్చినాక నేను రాహుల్ గాంధీ ఇన్సల్ట్ చేసిన ఫీలింగ్ ఉన్నా. అందుకే ఇక సంగారెడ్డిల జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. ఇక చెయ్య సంగారెడ్డి నియోజకవర్గంలో జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయ. నేను ఎంత పెద్ద అవమానం. ఒక్క ఇందిరాగాంధీ మన్మడు సంగారెడ్డికి వచ్చిన తర్వాత జగ్గారెడ్డి కోసం భుజం మీద చేసిన ఒక రాహుల్ గాంధీ ముందు ఎక్కడ పోయారు? సంగారెడ్డి ఏం ఆలోచన చేసిర్రు? మేధావులు ఎక్కడ పోయారు? చదువుకున్న వాళ్ళు ఎక్కడ పోయారు? చాలా పెద్ద ఇన్సల్ట్ అయింది అసలు నాకు. ఇక అందుకే నేను చాలాసార్లు దసరా కూడా చెప్పిన, ఎందుకు అరే ఈ దేశం కోసం ఇందిరాగాంధీ దేశం కోసం చచ్చిపోయింది కదా, రాజీవ్ గాంధీ దేశం కోసం చచ్చిపోయింది కదా. అలాంటి ఆయన రాజీవ్ గాంధీ సోనియా గాంధీ కొడుకు ఇందిరాగాంధీ మన్మడు ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ జగ్గారెడ్డి భుజం మీద చేస్తే నేను ఎంత ఫీల్ అయ్యానంటే, నేను అనవసరంగా రాహుల్ గాంధీని పిలిచి నేను అవమానపరిచిన ఫీలింగ్లు ఉన్నా. ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉండేది అనుకోకుండా బయటకు వచ్చింది ఈరోజుగా. ఎందుకంటే అది మనం ఇక దాన్ని ఫుల్ఫిల్ చేయలేం. కాబట్టి అసలు మీరు మొన్న నన్ను, మీరంటే మీరు కాదు, మన సంగారెడ్డిలో నన్ను ఓడగొట్టే మంచి పని చేశారు. నిజము. ఇంట్లో ఎవరైనా ఓటు వేయాలంటే వాళ్ళకి శబాష్. నన్ను గెలిపించినా ఓడగొట్టినా సంగారెడ్డి ప్రజల వల్ల నాకు మేలే జరుగుతుంది. ఎందుకు మేలే? ఏమైంది చెప్పాలా మీకు? నేను ఓడిపోయినందుకు ఏమో చైర్మన్ అయింది. అవునా కదా? ఒకవేళ నేను గెలిచి ఉంటే ఏమో చైర్మన్ కాకుండే, బాగా కష్టపడ్డది కదా. దేవుడు అనుకుని ఉంటాడు, వీడైనా ఎప్పటికీ ఒకసారి ఈమెను కూడా చేద్దామని మీ మనసులకు వచ్చి నన్ను ఓడగొట్టిపించుండి, అంతే, ఇంకేం లేదు అక్కడ. మీరు సంగారెడ్డి ప్రజలు నన్ను ఓడగొట్టినని ఎవ్వరు ఫీల్ కాకండి.
ఎవ్వరు ఫీల్ కావద్దు. మీ గెలుపు నన్ను ఒక స్థాయికి తీసుకుపోయింది. నా ఓటమి రాజకీయంగా ఒక స్థాయిలో ఉన్నా నేను. విన్నారమ్మా? ఈరోజు మీ అందరి మందికి నేను మీకు ఇళ్ళ జాగాలు ఇప్పిస్తాను మీకు మాట ఇస్తున్నట్టే. మరి ఏదే నాకు ఆ దమ్ము ఉంది కాబట్టే కదా మీకు అందరికీ ఇంత పెద్ద మాట ఇస్తున్నా మీ అందరికీ. ఆయన ఏమన్నాడు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అన్నారు, పోలింగ్ అయిపోయింది కదా, పోలింగ్ కాగానే మా జట్టి కుసుంకు అన్న క్లాస్మేట్ ఇంటికి పోయినాము. ఆయన కూడా వచ్చిండు. వచ్చి అన్న ఇక నువ్వు గెలుస్తున్నావు, నువ్వు కూడా క్యాబినెట్లు ఉంటావు అని చెప్పాడు. అంటే మినిస్టర్ అవుతావు నువ్వు కూడా అన్నాడు. లేదు నేను అయితలేను అని ఆయనకు రేవంత్ రెడ్డికి అప్పుడే చెప్పేసిన. లేదన్నా నువ్వు అవుతున్నావు, లేదు అయితలేను అన్నాడు. సరే ఓడిపోయినాము. వాళ్ళు కూడా షాక్లో పడ్డారు, ఈ జగన్నేంద్ర ఆయన ఇట్లా ఓడిపోయిండు అని చెప్పి. నాకు పెద్దగా ఫీల్ ఏం లేదు, ఓడిపోయిన ఫీలింగ్ కూడా ఏం లేదు. ఒక 3 నెలల తర్వాత నేను మా కుసుమ్ ఇద్దరం కలిసి సీఎం రేవంత్ రెడ్డిని ఒకసారి కలుద్దామని పోయి కలిసినాం. కలిసి ఆయనే అన్నాడు, అన్నా ఇక తల్లి ప్లీజ్ అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, ఇక క్లోజ్ చేస్తున్నా. మనమంతా ఫ్యామిలీ మెంబర్స్, ఒక కుటుంబ సభ్యులం కాబట్టి మనం చెప్పి మాట్లాడుతున్నా అంతే. ఆయన ఏమన్నాడు, అన్నా అంటే నిర్మలకు నేను అక్కకు ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానా, ఎందుకంటే ఇక అక్కడ లోకల్గా ఇక కలెక్టరు వాళ్ళు వీళ్ళు కొంత అక్క చూసుకుంటుంది అంటే నీ ఇష్టము అని మళ్ళీ ఆయన అన్నాడు. ఏమన్నాడంటే ఇది నీ కోట కాదన్నా, ఇది అంటే నాది, నీ జగ్గారెడ్డి కోట కాదు ఇది రేవంత్ రెడ్డి కోటల్లో నేను అక్క కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నా అని అంటే ఈయనని అరే ఫ్యాన్లు బంద్ అని మస్తు ప్రశాంతంగా ఉందిరా నాయన. వద్దొద్దు ఫ్యాన్లు బంద్ చేసి, కరెంట్ వద్దురా నాయన, జనరేటర్ మీద నడుండి, మీటింగ్ అయిపోయి వచ్చింది క్లోజ్. ఆగ సౌండ్ ఒక్కటే నడవని, నో ఫ్యాన్స్, మీటింగ్ క్లోజ్ చేస్తున్నా అని ఈయన చేసిండు. కానీ ఒక్క ఫీలింగ్ ఉంది నాకు, చెప్పాలనా? ఇదే గంజి మైదాన్లో అదే డైస్లా రాహుల్ గాంధీ వచ్చిన పక్కకు నిలబడ్డాక మీరు ఓడగొట్టు సంగారెడ్డి లోడు కొట్టిరు చూడు, అది ఫీల్ అయినా నేను. నువ్వు నీ గురించి కాదు, సంగారెడ్డి గురించి చెప్తున్నా. నేను ఫీల్ అయినా, అరే రాహుల్ గాంధీ జగ్గారెడ్డిని అందరి ముందు అద్దుకున్నాడు, దగ్గర తీసుకున్నాడు, ఆయన ఇష్టపడతాడు జగ్గారెడ్డిని. నేను ఆయన నీటికి పిలిచి నా వల్ల రాహుల్ గాంధీకి ఇన్సల్ట్ చేసిందేమో అని ఫీల్ అయిపోయాను నేను ఆ ఫీలింగ్లు ఉన్నాయి ఇంకా. నేను నిజంగా చెప్తున్నా మీ అందరికీ.